ప్రభుత్వంలో జరిగిన ఇసుక దోపిడీ విలువ ఎంత? ఇసుక వ్యాపారంలో వైసీపీ నేతలు లాభపడ్డారా లేక తవ్వకం అమ్మకం కాంట్రాక్టులు దక్కించుకున్న జేసీ వెంచర్స్ జేసీకేసీ ప్రతిమ ఇన్ఫ్రాలు లబ్ధి పొందాయా? అంత కలిసి దోచుకున్న సొమ్మంతా అక్రమ తవ్వకాల్లో ఎవరి వాటా ఎంత? అక్రమ ఇసుక దందాతో రాష్ట్ర ఖజానాకు వాటిల్లిన ఆర్థిక నష్టమెంత? ఇప్పుడు ఈ లెక్కలు తేల్చే పనిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిమగ్నమై ఉంది. జగన్ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలు దోపిడీ జరిగాయని జాతీయ హరిత ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా తేల్చేశాయి. ఇక ఇప్పుడు ఈ అంశంలో ఆర్థిక నేరం కోణంపై ఈడీ విచారణ జరుపుతోంది. ఇసుక దందాలో జరిగిన నిజమైన దోపిడీ ఎంత? ఆ సొమ్ము ఎక్కడికెళ్లింది? ఎవరు లబ్ధి పొందారో తేల్చేందుకు ఇసుక అక్రమాలపై తొలి నుంచి పోరాటం చేస్తున్న గుంటూరుకు చెందిన దండా నాగేంద్ర కుమార్ ను పిలిపించింది. హైదరాబాద్ లో నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించింది. 2021-24 మధ్య ఇసుక దోపిడీ, వైసీపీ నేతల దందాలు, ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసుల విచారణ, వాటి ఉత్తర్వులు, దోపిడీలో ప్రభుత్వ పెద్దలు, అధికారుల పాత్ర, కాంట్రాక్ట్ సంస్థల ఆగడాలు, జరిగిన పర్యావరణ విధ్వంసం మొదలైన సమాచారాన్ని సేకరించింది. 2021 నుంచి 2024 మే వరకు, అంటే జగన్ దిగిపోయే వరకు రాష్ట్రంలో కనీసం 10,000 కోట్ల ఇసుక దోపిడీ జరిగిందని నాగేంద్ర తెలియజేశారు. ఆయన ఇచ్చిన డేటా ఆధారంగా నాడు ఇసుక కాంట్రాక్టులు చేసిన జేపీ వెంచర్స్, జేసీకేసీ, ప్రతిమ ఇన్ఫ్రా సంస్థలకు ఈడీ నోటీసులు జారీ చేయనుంది. అలాగే ఏపీఎండీసీ, గనుల శాఖ ఉన్నతాధికారులను కూడా పిలువనున్నట్లు సమాచారం.